బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్. తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసిందన్నారు. 3 బిల్లులను అసెంబ్లీలో ఆమోదం తెలిపి జీవో జారీ చేశామన్నారు. బీసీలు అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురయ్యారని తెలిపారు. కొంతమంది బీసీ రిజర్వేషన్ల అంశంపై కోర్టులో కేసులు వేయడం బాధాకరమన్నారు. బీసీ రిజర్వేషన్పై దాఖలైన పిటిషన్లో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు చరణ్ కౌశిక్ యాదవ్, ఇందిరా శోభ. హైకోర్టులో తీర్పు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ లీడర్స్. తెలంగాణ రాష్ట్రం కులగణన చేసిన తర్వాత 3 బిల్లులు అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసి, అదే కాకుండా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి, తర్వాత జీవో కూడా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇచ్చినటువంటి జీవో మీద ఏదైతే రేపు ఆర్గ్యుమెంట్లు ఉన్నాయో దాని మీద ప్రధానంగా ఇంప్లీట్ కావడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్ పెంచే అంశం ఏదైతే ఉందో, గతంలో 50% సీలింగ్ అనేది ఉండేది, అది 50 కాస్త ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా 60 అయింది. కాబట్టి ప్రధానంగా 42% రిజర్వేషన్ అనేది ప్రధానంగా బీసీలకు ఏదైతే రాజకీయంగా అన్ని రకాల వెనుకబాటుతనం ఆధారంగా మాత్రం రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి దానిలో భాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా హైకోర్టులో గెలుస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో కేసులో ఇంప్లిమెంట్ కావడం జరిగింది. ఖచ్చితంగా హైకోర్టులో బీసీ సమాజానికి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పేసి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, బీసీ సమాజంతో కూడా ముందుకు పోతా ఉన్నారు. ఒకనాడు పరిస్థితి వేరు, ఈరోజు పరిస్థితి వేరు. ఎందుకంటే ఇందిరా సాహ్ని కేసులో కూడా చాలా స్పష్టంగా వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చిన సందర్భం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని 42% రిజర్వేషన్ ఇచ్చే ఏకైక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సమర్థిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీసీలంతా కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అవుతూ ఉన్నారు. కాబట్టి మా తరఫున కూడా ఇంప్లీడ్ కావడం జరిగింది. ఖచ్చితంగా హైకోర్టులో కూడా బీసీ సమాజానికి కావచ్చు, ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాం. ఎవరైతే కోర్టులో కేసు వేశాడో అతను వేసినటువంటి వ్యక్తి కేవలము వ్యక్తిగతంగా మాత్రమే వేశానని తను ఒక ఛానల్లో నాకు ఓపెన్ డిబేట్లో చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా మాత్రమే చేశారు, ఆయన ఒక ఆర్గనైజేషన్ తరపున కూడా చేయలేదు. ఆర్గనైజేషన్ అంటే సమూహం ద్వారా సమూహంలో జరిగేటువంటి నష్టం పట్ల కోర్టు మెట్లెక్కితే కోర్టు కూడా స్పందిస్తుంది. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి చేసేటువంటి స్వార్థం కోసం ఇవాళ ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీ బిడ్డల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి నైతిక హక్కు తనకు లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. అలాగే 2018 మండల పరిషత్తు, జిల్లా పరిషత్ సంబంధించిన పంచాయత్ రాజ్ యాక్ట్లో కూడా ఒక సెంటెన్స్, ఒక అంశం కూడా అందులో ఉంది. సెక్షన్